6 గ్యారంటీ పథకాలను అమలు చేయడంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత తొలిసారి మంతని వెళ్లిన శ్రీధర్ బాబుకు నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమాన్పూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన శ్రీధర్ బాబు సైకత శిల్పం పలువురిని ఆకర్షించే విధంగా రూపొందించారు. ప్రతిపక్షాలు ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినా మంతని ప్రజలు నమ్మకంతో తనను గెలిపించారని మంత్రి అన్నారు. ముందుకు నడిపే ప్రయత్నంలో ముందుకు జరిగే ప్రయత్నంతో పాటు ఈరోజు మనమందరం కూడా కార్యకర్తల నాయకులందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇంతకుముందు గుండాయిజం, రౌడీయిజం, మరి అదేవిధంగా మర్డర్ పాలిటిక్స్ ని నడిపిన వైనాన్ని టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ముందుకు నడిపించిన నేపథ్యంలో మనమందరం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలందరూ కూడా ఇక్కడ శాంతియుతమైన వాతావరణం ఏర్పాటు కావాలి, భయాందోళనతో ఉండొద్దు, మరి వ్యవస్థలన్నీ వ్యవస్థగా ముందుకు నడిపించే ప్రయత్నం చేయాలని మనకు ప్రజలందరూ ఓటేశారు. ఆ ప్రయత్న భాగంలో మనం అందరం కృషి చేద్దాం. అభివృద్ధి కానీ సంక్షేమాన్ని విషయంలో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటి వరకే 6 గ్యారంటీలో భాగంగా మహిళా సోదరులకు, అక్కకి, ఆ చెల్లికి ఆ రోజు మనం వాగ్దానం ఇచ్చిన మేరకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ప్రయాణాన్ని మొదలుపెట్టినాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది.